Hello guys, welcome back to the channel. Hope all are doing well. ఈ వీడియోలో నేను నా డైలీ లైఫ్లో యూజ్ చేసే సప్లిమెంట్ స్టాక్ అయితే చూపిస్తాను. అండ్ ఒక 2 పాయింట్స్ ఏంటి అంటే ఈ వీడియో అయితే స్పాన్సర్డ్ వీడియో కాదు, ఎందుకంటే ఒక బ్రాండ్ నేనైతే చూపించట్లేదు. త్రూఅవుట్ ద డే నేను ఎలాంటి బ్రాండ్స్ ఆఫ్ సప్లిమెంట్స్ అయితే యూజ్ చేస్తానో అవన్నీ చూపిస్తాను. ఇందులో మళ్ళీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ ఫ్యాక్టర్, నా దగ్గర బడ్జెట్ అలోకేషన్ బట్టి నేను సప్లిమెంట్ తీసుకుంటాను. అండ్ రెండోది ఎఫెక్టివ్నెస్, నాకు బాడీకి ఏదైతే ఎఫెక్టివ్గా అనిపిస్తుందో ఆ సప్లిమెంట్ని అయితే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. రెండో పాయింట్ ఏంటి అంటే నేను ఇప్పుడు చూపించేవన్నీ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే సప్లిమెంట్సే, మీరు కూడా ఎటువంటి సందేహం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి స్టెరాయిడ్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదు. నేనైతే ఆల్రెడీ చెప్పా కదా, క్యాప్షన్లో రాశాను, ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా చూసింటారు. దిస్ ఆర్ జస్ట్ సప్లిమెంట్స్ విచ్ వీ యూజ్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. Let's go. ఫస్ట్ సప్లిమెంట్ నేను యూజ్ చేసేది బాగా అన్నిటికన్నా ఎక్కువ వచ్చి వే ప్రోటీన్. ఇది కాన్సన్ట్రేట్ వే ప్రోటీన్ అనమాట. మనకి వే ప్రోటీన్స్లోనే కాన్సన్ట్రేట్ ఉంటుంది, ఐసోలేట్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వేలోనే కాకుండా ఇంకా చెప్పాలంటే ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది, ఎగ్ ప్రోటీన్, ఇంకా సోన్స్ అని కొత్తగా లాంచ్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే యూజ్ చేసేదైతే ప్రోటీన్ సోర్సెస్ కోసం అవతార్ది వే ప్రోటీన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇదైతే కాన్సన్ట్రేట్ బేస్డ్ అనమాట. సో యాక్చువల్గా మీరు ఏమైనా మజిల్ బిల్డ్ చేసుకోవాలి, మజిల్ క్వాలిటీ ఎక్కువగా తొందరగా రిపేర్ అవ్వాలి వర్కౌట్ చేసిన తర్వాత అనుకుంటే కనుక మనకి బాడీలో ఖచ్చితంగా ప్రోటీన్ కావాల్సి వస్తుంది. సో ప్రోటీన్ సోర్స్ కోసం నేనైతే ఇదైతే యూజ్ చేస్తాను. డిపెండ్ అపాన్ యాక్టివిటీ పర్ డే 1 స్కూప్ కానీ 2 స్కూప్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ సప్లిమెంట్ నేను యూజ్ చేసేది క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఇది వచ్చి యాక్చువల్గా ఆటమ్ బ్రాండ్ది. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చి ఫ్లేవర్డ్ క్రియేటిన్, బెర్రీస్ ఫ్లేవర్ అనమాట. మీరైతే దీని మీద చూడొచ్చు స్క్రీన్ మీద, ఇక్కడ మీకు ఇది బెర్రీస్ ఫ్లేవర్. ఇది వచ్చి మనకి 80 సర్వింగ్స్ వస్తుంది. అండ్ ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే కనుక చాలామందికి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. కొంతమంది వర్కౌట్ ముందు యూజ్ చేస్తారు, వర్కౌట్ చేస్తూ యూజ్ చేస్తారు. అండ్ అలాంటి వాళ్ళు అయితే వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీల్ తింటాం కదా, పోస్ట్ వర్కౌట్ మీల్, దాని తర్వాత ఇమీడియట్గా కన్జ్యూమ్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే నాకు అలా కన్జ్యూమ్ చేసుకుంటేనే బాగా ఎఫెక్టివ్గా అయితే అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై క్రియేటిన్. క్రియేటిన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అనుకుంటే కనుక మన స్ట్రెంత్ అనేది ఓవరాల్గా నెట్షెల్లో చెప్పాలంటే మన స్ట్రెంత్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మనం క్రియేటిన్ అనేది యూజ్ చేస్తాము. వాటర్ అబ్జర్ప్షన్ కూడా బాగా హోల్డ్ చేస్తుంది మజిల్స్లో, దానివల్ల మన మజిల్స్ బాగా ఫుల్గా కనిపిస్తాయి. క్రియేటిన్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రికాషన్ అయితే తీసుకోవాలి. ఏంటి అంటే మీ వాటర్ సైకిల్ ఏదైతే ఉంటుందో, వాటర్ కన్సంప్షన్ అది ఖచ్చితంగా మినిమం 4 లీటర్స్ అనేది పెట్టుకోవాలి. ఇందాక చెప్తే ఉన్నా కదా, కాస్ట్ ఫ్యాక్టర్ బట్టి కూడా నేను నా సప్లిమెంట్స్ తీసుకుంటానని చెప్పి. సో యాక్చువల్గా ఈ సప్లిమెంట్ అయితే నేను అన్నిటికన్నా తక్కువగా యూజ్ చేస్తాను. ఇది ప్రీ వర్కౌట్. అమెజాన్లో అన్నిటికన్నా హైయెస్ట్ సెల్లింగ్ ప్రీ వర్కౌట్లో ఉంటే ఇది నేను తీసుకున్నాను. యాక్చువల్గా ఇది వైల్డ్ బక్ ప్రీ వర్కౌట్ అనమాట. ఇది బబుల్ గమ్ ఫ్లేవర్. నేను ప్రీ వర్కౌట్ అయితే ఎక్కువ యూజ్ చేయను, కాఫీ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాను ప్రీ వర్కౌట్ కింద, లేకపోతే ఏదైనా ప్రీ వర్కౌట్ మీల్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటాను. ఏదో చూద్దాం ఒకసారి అని చెప్పి కన్జ్యూమ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇదైతే చెప్తున్నాను కదా, యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్గా అయితే ఉంది. దీనికన్నా మార్కెట్లో అయితే మంచి వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ప్రీ వర్కౌట్ మెయిన్ యూజ్ ఏంటి అంటే నెట్షెల్లో మీ బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది, మీకు బాడీకి కావాల్సిన కెఫైన్ అయితే ఇస్తుంది. దానివల్ల మీరు చాలా ప్రొయాక్టివ్గా ఉంటారు అండ్ మీ వర్కౌట్ సెషన్ని మీరు బాగా పుష్ చేయగలుగుతారు. ఎన్ని ప్రీ వర్కౌట్స్ యూజ్ చేసినా, ఎన్ని క్రియేటిన్స్ యూజ్ చేసినా, ఎన్ని ప్రోటీన్స్ యూజ్ చేసినా వర్కౌట్ మధ్యలో ఎనర్జీ అనేది డ్రైన్ అవుతూనే ఉంటుంది. సో వర్కౌట్ మధ్యలో ఎనర్జీని పుష్ చేయడానికి అండ్ ఏదైతే మజిల్స్ బ్రేక్ అవుతాయో వాటిని రిపేర్ చేయడానికి మనం BCAA, EAA లాంటివి యూజ్ చేస్తాము. ప్రజెంట్ అయితే నేను BCAA అయితే యూజ్ చేస్తున్నాను, ఆప్టిమమ్ న్యూట్రిషన్ది. నేనైతే రెగ్యులర్గా అయితే యూజ్ చేయను, ఎప్పుడైనా సరే ఇంటెన్స్ వర్కౌట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాను. దీని గురించి ఒక చిన్న షార్ట్ రీల్ కూడా చేశాను. రెగ్యులర్గా ఎందుకు యూజ్ చేయను అంటే దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఆ ఆల్టర్నేట్ ఏంటి అంటే నేనైతే డేట్స్ అయితే యూజ్ చేస్తాను. ఇదే ఆల్టర్నేటివ్. డేట్స్ అంటే ఇవేమైనా స్పెషల్ డేట్స్ అనుకుంటారేమో, కాదు, జస్ట్ నార్మల్ డేట్సే. ఇంటెన్స్ వర్కౌట్ లేకుండా ఏమైనా హెవీ వర్కౌట్స్ చేయాల్సి వస్తే కనుక డేట్స్తో నేను ఇంట్రా వర్కౌట్ లాగా యూజ్ చేసుకుని ఆ డేలో వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసుకుంటాను. ఇప్పుడు దాకా చూసిన సప్లిమెంట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి వచ్చే సప్లిమెంట్స్ అనేవి ఇంకో ఎత్తు అనమాట. ఇవన్నీ మనకి బాగా ఎసెన్షియల్స్ చెప్పాలంటే. యాక్చువల్గా మనము ఇప్పుడు దాకా మజిల్స్ మీద ఫోకస్ చేస్తే ఇప్పటి నుంచి లోపల ఏదైతే ఆర్గన్స్ ఉంటాయో, అండ్ టిష్యూస్ ఉంటాయో, అండ్ ఎస్పెషల్లీ మన జాయింట్స్, లిగ్మెంట్స్ ఉంటాయో వాటిని స్ట్రెంథెన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. దాంట్లో ఫస్ట్ అయితే నేను యూజ్ చేసేది హెల్త్ కార్ట్ది హెల్దీ జాయింట్స్ అనమాట. ఈ హెల్దీ జాయింట్ ఏంటి అంటే గ్లూకోజమైన్ అనేది ఉంటుంది దీంట్లో. దీనివల్ల మన జాయింట్స్ అనేవి హెల్దీగా ఉంటాయి. అండ్ రెండోది హెల్త్ కార్ట్ది సేమ్ యాక్చువల్గా
కాల్షియం, మెగ్నీషియం అండ్ జింక్ కాంబినేషన్. దీనివల్ల మనకి బోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి. మెగ్నీషియం అండ్ జింక్ వల్ల మనము యాక్టివ్గా అయితే ఉంటాము. ఈ రెండు అయితే నేను యాక్చువల్గా నైట్ డిన్నర్ తర్వాత యూస్ చేస్తాను. ఈ రెండుతోనే నేను ఇంకోటి తీసుకుంటాను, అదేంటంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఏంటంటే మన హార్ట్కి మంచిది, మన స్కిన్ అయితే బాగా క్లీన్గా ఉంచుతుంది. యువర్ స్కిన్ లుక్స్ సో గుడ్ విత్ దిస్. సో ఈ 3 సప్లిమెంట్స్ అయితే నేను ఎవ్రీడే డిన్నర్ తర్వాత అయితే యూజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను మీకు చూపించినవి నా డే లైఫ్లో యూజ్ చేసుకునే సప్లిమెంట్ స్టాక్. ఇవి త్రూ అవుట్ ద ఇయర్ యూజ్ చేస్తానంటే చేయను. నేనైతే దీన్ని సైకిల్ చేస్తుంటాను. సైకిల్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్రియేటిన్ని అజ్యూమ్ చేసుకోండి. ఇది మనకి 80 సర్వింగ్స్ ఉంది. 80 సర్వింగ్స్ అంటే మనకి 80 డేస్ వస్తుంది. అండ్ అలాగే మనకి వేరే సప్లిమెంట్స్కి కూడా ఎన్ని సర్వింగ్స్ అని ఉంటాయి. ఆ సర్వింగ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత నేను అట్లీస్ట్ 1 మంత్ నుంచి 45 డేస్ దాకా గ్యాప్ ఇస్తాను. దాని తర్వాత నుంచి మళ్ళీ సైకిల్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే మళ్ళీ ఇవి కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇది దేనికి అప్లికబుల్ అవుతుంది అంటే నా దగ్గర ఉన్న ప్రతి సప్లిమెంట్ కూడా నేను అలాగే సైకిల్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు సైంటిఫిక్గా ఎలాగున్నా నాకైతే తెలియదు, బట్ ఐ ఫీల్ గుడ్ విత్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రోటీన్ కూడా నేను అలాగే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి ఒక 1 మంత్ హోల్డ్ అయితే చేస్తాను. ఆ 1 మంత్ మాత్రం ఖచ్చితంగా ఫుడ్తో మనకు కావాల్సిన ప్రోటీన్ క్వాంటిటీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చెప్తున్నాను కదా, మనం ప్రోటీన్ సప్లిమెంట్కి కన్జ్యూమ్ చేసుకుంటే చాలా ఈజీగా మన ప్రోటీన్ గోల్స్ అనేవి రీచ్ అవుతాం. కాకపోతే ఫుడ్ నుంచి తీసుకోవాలనుకుంటే కనుక తిని అలసిపోతాం. ఇట్స్ యాక్చువల్లీ వెరీ టఫ్ అనమాట. ఇప్పుడు ఈ సప్లిమెంట్ స్టాక్లో అన్నిటికన్నా నా ఫేవరెట్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో మళ్ళీ అగైన్ ఈ క్రియేటిన్కి అయితేనే ఇస్తాను నేను. అండ్ సెకండ్ ఫేవరెట్ వచ్చి వే ప్రోటీన్. అండ్ అన్నిటికన్నా లీస్ట్ ఏమైనా ఫేవరెట్ ఉందా అనుకుంటే కనుక ఇదిగో ఈ ప్రీ వర్కౌటే. సో these are all the details about my supplementation stack on day-to-day basis. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను.